హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఇవాల్టి మన వీడియోలో నేను చూపించబోయేది బొబ్బర్ గారెలు. ఇది ఒక రెసిపీ అని చెప్పడం కంటే నాకు ఒక ఎమోషన్ అని చెప్పాలండి. అది ఎలా అంటే, మనం ఎప్పుడైనా ఏదైనా సాంగ్ విన్నప్పుడు లేదా ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా టేస్ట్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తూ ఉంటాం. సో గారెలు అనగానే నాకు నా చిన్నతనం అంతా గుర్తొస్తూ ఉంటుంది. ఈ బొబ్బర్ గారెల్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక గిన్నెలో 1.5 గ్లాస్ వరకు బొబ్బర్ పప్పును తీసుకున్నాను. ఈ గ్లాస్ క్వాంటిటీ 200 ml వరకు ఉంటుంది. గ్రామ్ వైస్ చెప్పాలంటే 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. నాకిక్కడ బొబ్బరి పప్పు విడిపప్పుగా దొరికింది. మీరు గుల్లగా ఉన్న పప్పుతో కూడా చేసుకోవచ్చు. అలాగే వీటి ప్లేస్‌లో మీరు అలసందల్ని కూడా వాడుకోవచ్చు. బొబ్బర్లు, అలసందలు రెండూ ఒకే జాతికి చెందినవి. కాకపోతే సైజులో డిఫరెన్స్ అంతే. వీటిని మనం మార్నింగ్ టిఫిన్‌లా చేయాలనుకుంటే ముందు రోజు నైటే వాటర్‌లో నానబెట్టేసుకోవాలి. లేదు ఈవినింగ్ స్నాక్‌లా చేయాలనుకుంటే ఒక 6 అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన తర్వాత మనకి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక 2 సార్లు వాటర్‌లో బాగా కడిగేసుకోవాలి. వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్నాక కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అయితే వీటిని మనం కాస్త బరకగానే గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ వరకు పసుపుని, 1 స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటితో పాటు హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్‌లో ఇలా వేసుకోవాలి. పిండిని వేసేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న గిన్నెని బట్టి ఎన్ని గారెలు పడితే అన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. గారెలన్నీ కూడా కలర్ మారడం స్టార్ట్ అవుతాయి. మనం ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకుంటే త్వరగా కలర్ మారిపోతుంది. అలాగే లోపల ఉడకకుండా ఉంటుంది. అదే సిమ్‌లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. టైం ఎక్కువగా పడుతుంది. సో స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. గారెలని ఆయిల్‌లో వేసేటప్పుడు మాత్రమే స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గారెలన్నీ కూడా ఇలా మనకి బ్రౌన్ కలర్‌లో చేంజ్ అయిపోవాలి. ఇలా వచ్చిన వెంటనే మనం ఒక్కొక్కటిగా తీసి వేరే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? అయితే మీకిక్కడ వేరే షేప్‌లో కావాలి అంటే వడ షేప్ రావాలి అంటే మనం అలా కూడా ట్రై చేయొచ్చు. అదెలా అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. దాని మీద వేసుకోవాలి. ఇదంతా ఏం అవసరం లేదండి. నార్మల్‌గా హ్యాండ్‌తోనే తడి చేసుకొని ఒక గారెను పెట్టి మధ్యలో ఇలా రంధ్రం చేసుకొని ఇంకొక హ్యాండ్‌లోకి తీసుకొని అలా నూనెలోకి వేసుకోవడమే. కాకపోతే ఇది ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి అలాగే ఆయిల్ పడుతుంది అని భయపడే వాళ్ళకి మాత్రం ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో టీ జాలి ఉంటుంది కదా! ఆ జాలి ఉంటే సరిపోతుందండి. కాకపోతే అది స్టీల్‌దైనట్లయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం టీ జాలి మీద పిండిని పెట్టి హోల్ చేసినట్లయితే ఇలా మనకి గారె షేప్ వస్తుంది. ఈ షేప్‌ని మనం టర్న్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవడమే. నేను ఫస్ట్ టైమ్ గారెలు చేసినప్పుడు ఆయిల్ మీద పడుతుందేమో, చేయి కాలుతుందేమో అని చాలా భయపడేదాన్ని. అప్పుడు ఈ టిప్ నాకు చాలా యూజ్ అయింది. ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిందల్లా టీ జాలనేది ప్లాస్టిక్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మనం జాలితోటి ఎన్నంటే అన్ని గారెలు కాలుతుందన్న భయం లేకుండా చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. సో ఇలా గారెలన్నీ వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. గారెలన్నీ కూడా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే ఇవి చేస్తుంటే నాకొకటి గుర్తొచ్చిందండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని అనేవాళ్ళు. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీకు తెలిస్తే మీరు ఎప్పుడు విన్నారు? ఇది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్లీ మన బొబ్బరి గారెలైతే రెడీ అయిపోయాయి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ నేను చెప్పిన ట్రిక్‌తో చాలా క్విక్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్ విత్ మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.